బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్యలో వారైతే జరుగుతూ ఉంది. దాదాపు వారం రోజుల పాటు ఈ వారనేది కొనసాగుతూ ఉంది. అయితే ప్రకాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎంఎస్ రాజు పైన. ఈ అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. దాదాపు 7 కోట్లతో పాటు విల్లా కూడా కొన్నాడు. ఇలా ఎన్నో అక్రమంగా ఆస్తులు సంపాదించాడు, కబ్జాలు చేశాడు అంటూ చాలా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనికి ఎంఎస్ రాజు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నేను గనక ఒకవేళ ఈ అక్రమంగా సంపాదించినట్లయితే దేనికంటే దానికి, ఎక్కడికంటే అక్కడికి నేను కూడా వస్తాను. గురువారం సాయంత్రం 5న నేను మీ ఇంటి ముందుకొస్తాను. దేనికంటే దానికి చూసుకుందాం. నువ్వు నిరూపించు. నువ్వు నిరూపిస్తే గనక ఎక్కడికంటే అక్కడికి అని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనికి ఈరోజు మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దీనికి మళ్ళీ ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో. వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటికి రావాలి, నా ఇంటికి రండి. ఈరోజు ఏదైతే అది అయితే వాళ్ళ అయితే మనమా, టీడీపీయా లేదా వైసీపీయా, టీడీపీ వర్సెస్ వైసీపీ ఏదో ఒకటే మిగలాలి అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది కూడా నేను వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా, వచ్చేయండి. అదేవిధంగా మీరు పోలీసులని తోసుకొనైనా సరే మీరు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పేసి కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నేతలకైతే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పుడు అనంతపురం జిల్లాలో హైటెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. దాదాపు వారం రోజుల పాటు ఇది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు దీన్ని ఊహించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లా మొత్తం అక్కడ చుట్టుపక్కల మొత్తం బార్గేట్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ టోల్ గేట్ల దగ్గర కానివ్వండి, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల ఇంటి వద్ద కూడా అక్కడ పోలీసులు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇటువైపున మనకి ఎంఎస్ రాజు ఇంటి దగ్గర చూస్తే కనుక ఆల్రెడీ దాదాపు 2-3 ఎమ్మెల్యేలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మొత్తానికైతే ఈరోజు సాయంత్రం ఏదేమైనప్పటికీ ఈరోజు ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నాడన్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంఎస్ రాజు ఇంటికి అయితే దాదాపు కొందరు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు, పలు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ కూడా కొందరు పోలీసులు అయితే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంఎస్ రాజును కూడా అడ్డుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నట్టు అయితే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మనం గత కొన్ని రోజుల నుంచి అయితే చూస్తూనే ఉన్నాము. ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పేసి మనకి అమరావతిలో కూడా చూసాము. అమరావతి రాజధాని ఏదైతే అమరావతి రాజధాని రైతుల సమస్యల పట్ల కూడా మొన్న మనం చూసాము. దాదాపు రీసెంట్ గానే మనం చూసాము. వైసీపీ వర్సెస్ టీడీపీ ఏ విధంగా నడిచింది, వైసీపీ వర్సెస్ టీడీపీ గొడవలు కానివ్వండి, ఆ గొడవల్లో పోలీసులకు గాయాలు కానివ్వండి ఏ విధంగా జరిగాయి అనేది అయితే చూసాము. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తుతో ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ప్రకాష్ రెడ్డి ఎక్కడున్నాడని చెప్పేసి కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రెడ్డి ఇంట్లో కూడా కొన్ని బీర్ బాటిల్స్, అదేవిధంగా కొన్ని రాళ్ళు కూడా దొరికిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి అవి ఎందుకున్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి గొడవ జరగకుండా పోలీస్ సిబ్బంది అయితే అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం మరి ఏ విధంగా ఉండబోతుంది, ఏ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇటు పక్కన ప్రకాష్ రెడ్డి మీరు మా ఇంటికి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు మా ఇంటికి రావాలని చెప్పేసి ఇటు పక్కన వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నేతలకు అయితే చెప్పడం జరిగింది. ఇటు పక్కన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే, నేను అక్రమంగా సంపాదించానంటున్నారు కదా, అక్రమంగా సంపాదించింది నిరూపించాలి, నిరూపించకపోతే నేను దేనికంటే దానికి, ఎక్కడికంటే అక్కడికి రెడీ అని చెప్పేసి కూడా ఎంఎస్ రాజు కూడా సవాళ్లు విసిరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఒకరికొకరు సవాళ్లు విసురుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుందనేది చూడాలి.